నమస్తే అండి. ఇది మధ్యపడిగే. ఇంతకుముందు వారి మక్క చేను అంతా చూపించిన కదా, ఇది మా బాబాయ్ వాళ్ళ మేకలండి. ఇవి అగో మా బాబాయ్ అక్కడ మేపుతున్నాడు. ఇవన్నీ మా నరి బాబాయ్ వాళ్ళ మేకలు ఇవన్నీ. అక్కడ ఉన్నాడు చూడు, అది మా బాబాయ్. ఇతను నడి బాబాయ్. మాకు ముగ్గురు బాబాయిలు. చిన్న బాబాయ్ ఏమో చౌదీలో ఉంటాడు, ఆయన కూడా అక్కడ కష్టపడి పని చేస్తున్నాడు. ఈ బాబాయ్ ఏమో మేకలున్న పొలం ఉంది, మక్క చేను ఉంది, అవి రెండు చూసుకుంటాడు. మా డాడీ ఏమో ఓన్లీ చేను చూసుకుంటాడు అంతే, పొలం. ఈ మధ్య మక్క చేను వేసిండు. ఇవన్నీ మా నడిపోల మేకలు ఇక్కడ ఉన్నాయి. బాబాయ్ మొత్తం ఎన్ని మేకలు ఉంటాయి? ఒక 55 ఉన్నాయంట. ఇవి లోనా? మా బాబాయ్ అండి, తను చాలా కష్టపడతాడు. మేకలు అంటే చాలా ఇష్టం. ఎండ వాన ఏది లేదు, ఆలోచించకుండా వెళ్తూనే ఉంటాడు. ఇది అయ్యో ఇక్కడ మా బాబాయ్ అండి. హాయ్ చెప్తున్నారు. నాకు మా బాబాయ్ అంటే చాలా ఇష్టం. వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంది చూడండి పోచమ్మ గుడి. ఈసారి ఇప్పుడు గుడికి అడిగి వెళ్దాం. బాబాయ్ ఉన్నాడు కాబట్టి సోపత్తని ఉంటాడు. గుడి దాకా వెళ్ళొస్తాం. రైట్.